వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి సెకీ ఒప్పందం గురించి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సెకీ ఒప్పందం గురించి ఇన్నాళ్ళు అయితే మాట్లాడలేదు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మరీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. మరి దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకసారి మనం చూసినట్లయితే ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వాళ్ళ సాక్షి పేపర్ లోనే ప్రధాన వార్తగా అయితే ఇచ్చారు. చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది అంటూ మండిపడుతున్నారు. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? ఏం లేదు, మా సింపుల్. ఇది అబద్ధం అని ఫస్ట్ చెప్పదలుచుకున్నా. నెక్స్ట్ అబద్ధం ఎలాగో చెప్తాను. ఇతని హయాంలో 11 లక్షల కోట్ల అప్పు క్లియర్గా ఇప్పుడు మనకు కనబడుతుంది. అంటే ఇతను అసెంబ్లీ సాక్షిగా మరి కాగిచ్చింది 6,000 కోట్లు చిల్లర, 6 లక్షల కోట్లు చిల్లర అంటుంది. అయితే అదనపు ఖర్చులు కలపకుండా సాక్షిలో తప్పుడు రాతలు రాశారు. అమాంతంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు పరిపాలించిన తర్వాత రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి పోయింది. అది పక్కన పెడితే అప్పులు అమాంతంగా పెరిగి సంపద సృష్టి అసలు ఏమి లేకపోగా ప్రజల నెత్తిన ఒక్కొక్క సగటు మనిషికి 2 లక్షల రూపాయల భారం వేశాడు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు రాయడం అనేది తప్పమ్మా. చంద్రబాబు గారి పాలనలో చాలా పొదుపుగా, చాలా మెచ్యూర్డ్గా ఆయన ఆలోచించి విజనరీ తోటి చక్కగా అప్పుల భారం అనేది లేకుండా కేవలం 2 లక్షల కోట్ల పైచిలకి మాత్రమే రాష్ట్రంలో అప్పు ఉంది. ఇతని హయాంలో మాత్రం 11 లక్షల కోట్ల అప్పు ఉన్నమాట వాస్తవం. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఫేక్ న్యూస్ అన్నట్టు. ఇంకా మనం చూసినట్లయితే సెకీ ఒప్పందం ఏదైతే ఉందో దాని మీద అయితే కీలక వ్యాఖ్యలు చేశారు సార్. అందులోనే భాగంగా ఏమన్నారంటే, సెకీతో కాలు చౌకగా యూనిట్ ₹2.49 కొనుగోలు చేయడం ద్వారా 1.10 లక్షల కోట్లు ఆదా చేశాం. ఇది సంపద సృష్టి కాదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఓకే, సంపద సృష్టి కాదు. ఇది జస్ట్ ఇతనికి కావాలని జస్ట్ ఒక డ్రామా లాగా అల్లాడి తప్పితే ఇప్పుడు వాస్తవంగా ప్రజెంట్ ఏదన్నా మనం కొనుగోలు చేసేటప్పుడు అయినా ఏదన్నా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ప్రస్తుత మార్కెట్ విలువ చూస్తామా, ఎప్పటిదో చూస్తామా, లేకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడు చూస్తామా? ప్రస్తుత మార్కెట్ విలువ చూస్తాం కదా. అయితే దాన్ని హైడ్ చేసేసి పక్కన పెట్టి దీన్ని మనకి మతలబ్ చేసి 2.49కి మేము కొనుగోలు చేసాం, ఆదా చేసాం అని. అంటే కొన్నేళ్ల క్రితం తో పోల్చి ఆయన ఈ ధరకి కొన్నారా సార్? అవును. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఇది. భవిష్యత్తును కూడా ఊహించి కలిపి మసాలా దట్టించాడు తప్పితే అది వాస్తవంగా ఇతను ఆదా చేసిందంటూ ఏం లేదంట. ఓకే సార్. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి సార్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, ఏపీ ప్రభుత్వం డిస్కంల మధ్య ఒప్పందం జరిగితే ఇక్కడ థర్డ్ పార్టీకి ఎక్కడ చోటు ఉంది అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, ఏపీ ప్రభుత్వం డిస్కంల మధ్య ఒప్పందం జరిగితే ఇక్కడ థర్డ్ పార్టీకి ఎక్కడ చోటు ఉంది అని క్వశ్చన్ చేసినటువంటి పెద్ద మనిషి గతంలో ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదమ్మా. ఆ సెకీ దగ్గరికి విద్యుత్ కొనుగోలు కోసం ఏ రాష్ట్రం ముందుకు రాకపోతే గతంలో 3 సార్లు లోపాయికారిగా, అంటే మీడియా ఒక ముఖ్యమంత్రి ప్రజలకి వాస్తవాలు తెలియాలి, అదానితో కలిసే విషయం కూడా హైడ్ చేశాడు. 3 సార్లు కలిసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇవ్వకుండా, ప్రజలకు ఇవ్వకుండా, తెలియకుండా లోపాయికారి ఒప్పందం 1750 కోట్ల రూపాయల ముడుపులు ఓకే చేసుకొని, అంటే లంచం ఓకే చేసుకున్న తర్వాత నేను వస్తాను ముందుకని చెప్పేసి ఎగ్గిరి దిక్కాడు. వచ్చేస్తానరా బుల్లోడా అన్నట్టు ఏదో ఉంది కదా. మగధీర సినిమాలో గనక వచ్చేస్తానరా బుల్లోడా అని చెప్పేసి వస్తాడు శ్రీహరి. అలాగా అదానీతో లోపాయికారి ఒప్పందం 1750 కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకున్న తర్వాత ఏ రాష్ట్రం ముందుకు రాకపోయినా 2 సంవత్సరాల తర్వాత ఈ లోపల మొత్తం అదాని ఏమనుకున్నాడంటే, అసలు ఎవడు కొనట్లేదు, నా బిజినెస్ పోద్ది, సెకీతో నేను చీవాట్లు తినాల్సి వస్తుంది, ఎవడు దొరుకుతాడు బకరా అని చెప్పేసి చూశాడమ్మా. ఆ బకరా రాష్ట్రంలో ఎవ్వరు కనిపించలేదు. మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఒక ఎడారిలో ఒయాసిస్ లా కనపడ్డాడు. అతని బిజినెస్ కి ఒక ఒయాసిస్ అయిపోయాడు. ఇతను సీక్రెట్ గా ఒప్పందం కుదుర్చుకొని ఇతను ముందుకు వచ్చి ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు అబ్జర్వేషన్ చేయకుండా నాకు 1700 కోట్ల రూపాయలు లంచం వస్తుంది, లేకపోతే ఢిల్లీ పెద్దలతో కూడా ఇతను సత్సంబంధాలు ఉన్నాయి, మోడీ గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, రాజకీయంగా నాకు మైలేజ్ వస్తుంది, ఇతను పెద్ద ఆర్థికవేత్తగా నేను కూడా సహాయం చేస్తే నాకు సేఫ్టీ జోన్ ఉంటుంది, నేను జైలుకి పోకుండా ఏమన్నా సేఫ్ అవ్వచ్చు అని రకరకాలుగా ఎస్టిమేట్ చేసుకొని లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని థర్డ్ పార్టీకి ఎక్కడ చోటు ఉంది అంటున్నాడు. పచ్చి అబద్ధికుడు. చూడండి ఈ ఫేస్ ఒక్కసారి మనం చూసినట్లయితే, ఒక్కసారి ఆయన ఎక్స్ప్రెషన్ మనం చూసినట్లయితే ఎట్లా ఉంటుందంటే, రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించాను, అబ్బో అద్భుతంగా తీర్చిదిద్దాను,
అసలు రాష్ట్రం నా వల్లే బాగుపడింది, అంటే మనుషులంతా కూడా నా వల్లనే సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నారని ఒక నియంత ఈ ఎక్స్ప్రెషన్ పెట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు. చూడండి ఒకసారి, అంటే రాష్ట్రాన్ని ఉద్ధరించాను, అసలు గొప్ప ఆర్థిక పురోగతి సాధించానన్నట్టుగా చేశాడు. ఇది దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనం సెకీ ఒప్పందం గురించి వస్తే పైకి ఇది ఏపీ ప్రభుత్వం డిస్కమ్ అండ్ సెకీతో కుదిరిన ఒప్పందంలా కనిపించినా లోపల మాత్రం జరిగింది ఒప్పందం జరిగిందమ్మా. అంతేనా సార్? ఓకే సార్. 3 times కలిశాడు కదా? అవును సార్. ఓకే, చెప్పండి సార్. 3 times కలిశాడు. కలిసిన తర్వాత వాళ్ళ మతలబ్ జరిగింది. అంటే అప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు. అదాని బిజినెస్ ఒక రకంగా కొలాప్స్ అయ్యే పరిస్థితి. ఓకే సార్. అంటే సెకీ తోటి కూడా నువ్వు వేస్ట్, నువ్వు బిజినెస్ చేయడం చేత కదా. సెకీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ కదా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. సైలెంట్ ఉన్న నేపథ్యంలో నా బిజినెస్ ఏదో ఒక విధంగా నేను మార్కెట్ చేసుకోవాలి, నాకు బకరా ఎవడ దొరుకుతుందని చూస్తే ఆ బకరా పెద్ద బకరా దొరికాడు జగన్మోహన్ రెడ్డి రూపంలో. సో ఇతన్ని పట్టుకొని ఇదిగో నీకు ఇది క్విట్ ప్రోకో, నీకు ఇది నాకు ఇది డిపిటి, దోచుకో పంచుకో తినుకో ఇతను భాషలో. సో ఇది వాస్తవం, ఇది అవాస్తవం. ఇంకా మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు వ్యవస్థలన్నీ వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు చంద్రబాబు సంపద సృష్టి అంటున్నారు. రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఏమైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచించి ఆచరణలో పెట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే అంటున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఖచ్చితంగా మంచి ఆర్టికల్ రాశాడు, మంచి న్యూస్ రాశాడు. అయితే దీన్ని నేను అడుగుతున్నా క్లియర్ కట్ గా ప్రజల ఎదుట, నిజంగా ఈయన ఇవన్నీ తీసుకొచ్చి అంటే రాష్ట్ర పురోభివృద్ధికి పోర్ట్లని అయ్యని చాలా తీసుకొచ్చా ఉంటాడు. తీసుకొచ్చినప్పుడు నిరుద్యోగిత రూపుమాపడాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, రాష్ట్రం పురోభివృద్ధిగా అప్పులు తగ్గాలి. ఇవన్నీ లేకుండా జస్ట్ కాకి లెక్కలేయడంలో వీళ్ళకి వెళ్ళే సాటి, అంటే నోటి మాట చేత ఒక డ్రామాటిక్ గా ఒక స్టోరీ నల్లి ఇదిగో మేము అది చేసాం చెప్తూ చివరికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అసలే విభజిత రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు, అంతకుముందు అంటే హైదరాబాద్ ఉంది, కానీ ఇప్పుడు ఏం లేని పరిస్థితుల్లో ఇంకా ఉన్న రాజధాని ప్రాంతాన్ని ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన అమరావతిని కొలాప్స్ చేసి 3 రాజధానులను చెప్పి ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయకుండా ఇలాంటి కాకి లెక్కల తనకు పత్రిక ఉందని చెప్పేసి అబద్ధాలను వండి వార్చడంలో జగన్మోహన్ రెడ్డికి ధీటు ఎవరు లేరు. ఓకే సార్. ఇంకా మళ్ళీ మనం చూసినట్లయితే ప్రతి రంగంలోనూ విప్లవం, అసాధ్యం అనుకున్నది గత 5 ఏళ్లలో సాధ్యం చేసి చూపాం అని చెప్పి ఆయన అంటున్నారు. మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? అసలు ఏం చెప్తిరి ఇప్పుడు ఇలా చెప్తారా, గతంలో చెప్తారా, భవిష్యత్తులో కూడా చెప్తా ఉంటారు ఇలాగే. అవన్నీ అబద్ధం. అంటే ఈయన ఏమంటాడంటే అసాధ్యం అనుకున్నవి గత 5 ఏళ్లలో సాధ్యం చేసి చూపాం. గత 5 ఏళ్లలో ఎంప్లాయ్మెంట్ లేక పొరుగు రాష్ట్రాలు పట్టుకొని చదువుకున్న విద్యార్థులు, ఐటీ రంగం లేక, కియా లాంటి పరిశ్రమలు ఇబ్బంది పెట్టి, అమర్ రాజా బ్యాటరీ తెలంగాణకు వలస వెళ్ళేదాకా తరిమి ఇబ్బంది పెట్టి అక్కడ లేకుండా చేసేసి, ఏదైతే రాయలసీమ కరువు ప్రాంతం అనంతపురం ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అక్కడ నుంచి తరిమేశారు, హైదరాబాద్లో పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇలా ఉన్న వాటిని కూడా తరిమేసి అసాధ్యాన్ని మేము సుసాధ్యం చేసామని చెప్పడం హాస్యాస్పదం కాదా? అసాధ్యాన్ని ఏం చేశారు సుసాధ్యం? ఇప్పుడు ఒక రకంగా మనం స్కైప్ లైన్ చూస్తున్నాం. టీసీఎస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అటు ఒక పక్క ముఖ్యమంత్రి గారు కుమారుడు లోకేష్ గారు అమెరికా వెళ్ళి కూడా చాలా మంది కంపెనీలు, పెద్ద పెద్ద యాపిల్ లాంటి బిగ్ కంపెనీలని కలిసి ఒప్పందాలు చేసుకొని పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. అలాంటి ప్రతిపాదన ఎప్పుడైనా చేశాడా? అలాగే దావోస్లో మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ అడిగితే, ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పలేక, దానికి రిప్లై కూడా ఇవ్వలేక, దిస్ ఇస్ లెంతీ క్వశ్చన్ అని చెప్పి అన్నాడు. లెంతీ క్వశ్చన్ అంటే నువ్వు షార్ట్గా చెప్పు ఆన్సర్. సరే ఆమె లెంతీ వేసింది, ఓకే ఇదమ్మ నా ఆన్సర్ అని చెప్పేసి 2 మాటలు చెప్పొచ్చు కదా. లెంతీకి వచ్చినట్టు నువ్వు స్కిప్ చేసేట ఆన్సర్ చెప్పకుండా. సో పెట్టుబడులు లేవు, మా అసాధ్యం అనుకుని ఏం చేయాలా, ఈయన చేశాడు. ఏంటి అవి? ఎవరు చెయ్యని, అంటే ప్రజలని పట్టి పీడించినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే, ఏ విధంగా అంటే అమ్మా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ప్రజల మీద ఉక్కు పాదం మోపి ఇసుక మాఫియా జరిగింది, గంజాయి మాఫియా జరిగింది. అలాగే ఎవడన్నా మాట్లాడితే బెల్ట్ షాపులు గ్రామాల్లో, రోడ్లు సర్వనాశనం అయిపోయినాయి. ఆ రోడ్ల మీద తిరగలేక ప్రజలు ఒక రకంగా చాలామంది ప్రమాదాలు బారిన పడ్డారు, చనిపోయారు కూడా చాలామంది. అభివృద్ధి అనేది ఏమీ లేదు. అసాధ్యం అనుకున్నది పక్కన పెడితే సుసాధ్యమైన విషయాలను కూడా చేయకుండా పక్కన పెట్టి రాష్ట్రాన్ని అసలు గాడిలో పెట్టకుండా ఇష్టానుసారంగా ఒక బావూజీ గ్యాంగ్ లాగా, విక్రమార్కుడు సినిమాలో ఒక బావూజీ ఉంటాడు, నా రాజ్యం రామరాజ్యం, ఎవరన్నా
ఎదిరిస్తే కదరా వాడిని వేసేయాలి, ఎవరైనా కాదంటే కదరా వాళ్ళని మనం ఇది చేయాలని చెప్పేసి చెప్తాడు. అట్లాగా ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇతని వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని ఇష్టానుసారంగా చెలరేగిపోయి ఆ సగటు పౌరుడు ఏదన్నా సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు పెడితే అతన్ని వేసేస్తారు. ఏదన్నా ప్రశ్నిస్తే ఇది ఎందుకు మాకు అభివృద్ధి చేయట్లేదని అంటే మనం చూసాం గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలని ఎలక్షన్ టైంలో కూడా మాకు అది చేయలేదని ఎలక్షన్ టైంలో క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద ఎంతగా ఫైర్ అయ్యి బూతులతో విరుచుకుపడ్డారో మనం చూసాం. వీళ్ళు అసాధ్యం వరకు సుసాధ్యం చేసి ప్రజల్ని ఏమాత్రం ఏమార్చిన సందర్భం అయితే లేదు తల్లి. లేకపోగా ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టుగా చాలా గొప్పగా మేధావిలాగా ఈ ఎక్స్ప్రెషన్ పెట్టడం చూడండి. ఎక్స్ప్రెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను మొత్తం ఉద్ధరించాను, సాధించా, అసలు నేను రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాను అన్నట్టు పెట్టాడు. ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే ఈసారి 0 అనేది ఖాయం. ఓకే సార్, ఈ రోజు ఈ అంశంపై చర్చించాం. మరో రోజు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.